భారత్లో ఉద్రిక్తల వేళ పాకిస్తాన్కు బలోచిస్తాన్ కుంపటి. భారత్ను రెచ్చగొడుతూ భంగపాటుకు గురవుతున్న పాకిస్తాన్ ఎత్తిన మరో పిడుగుపడింది. దశాబ్దాలుగా ఆ దేశానికి కొరకరాని కొయ్యగా మారిన బలోచిస్తాన్ వేర్పాటువాద ఉద్యమం తాజా ఉద్రిక్తల వేళ మరింత తీవ్రమైంది. తాజాగా అక్కడ ఓ పట్టణాన్ని బలోచ్ లిబరేషన్ ఆర్మీ స్వాధీనం చేసుకోవడంతో దాయాదికి స్వదేశంలోని సవాల్ ఎదురైంది. బలోచిస్తాన్ ప్రావిన్స్లో గల కాలత్ జిల్లా మంగోచోర్ పట్టణాన్ని తాము స్వాధీనం చేసుకున్నట్లు బలోచ్ లిబరేషన్ ఆర్మీ శనివారం ప్రకటించింది. అంతేగాక బలోచిస్తాన్ వ్యాప్తంగా 39 ప్రాంతాల్లో మెరుపుదాడులు చేశామని వెల్లడించింది. ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందని, మిలిటరీ కాన్వాయ్లపై దాడులు చేస్తామని హెచ్చరించింది. ఇప్పటికే కొంతమంది స్థానిక పోలీసులను బందీలుగా తీసుకున్నట్లు తెలుస్తుంది. పోలీస్ స్టేషన్ను తమ నియంత్రణలోకి తీసుకున్న BLA బలోచిస్తాన్ రహదారులను దిగ్బంధించింది. అయితే బలోచ్ రెబల్స్ ప్రకటనపై పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి ఇంకా ప్రకటన రాలేదు. ఇది ఇలా ఉండగా శుక్రవారం కూడా పాక్ ఆర్మీ సిబ్బందిపై తిరుగుబాటుదారులు దాడి చేయగా 22 మంది సైనికులు మరణించినట్లు వార్తలు వస్తాయి. దీనిపైన ఎలాంటి అధికారిక ప్రకటన పాకిస్తాన్ ప్రభుత్వం చేయలేదు. భారత్లో ఉద్రిక్తల కొనసాగుతున్న సమయంలోనే బలోచ్లో ఈ ఘటనలు చోటు చేసుకోవడం పాక్ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. పాకిస్తాన్లోని బలోచిస్తాన్ ప్రావిన్స్లో చమురు, బొగ్గు, బంగారం, రాగి, సహజ వాయువు తదితర వనరులు పుష్కలంగా ఉన్నాయి. వీటి ఆదాయం పాక్ ఖజానా నింపుతుంది. అయితే దేశ వ్యవసాయ యోగ్య భూమిలో ఆ రాష్ట్ర వాటా కేవలం 5% కావడంతో అక్కడ కఠినమైన ఏడాది వాతావరణం ఉంటుంది. పేదరికం కంటే ఎక్కువే జనాభా తక్కువగా ఉండడంతో పేదరికం కూడా ఎక్కువే ఉంటుంది. జనాభా తక్కువ ఉండడంతో అభివృద్ధికి దూరమైంది. ఫలితంగా రాజకీయ అనిశ్చితి నెలకొని వేర్పాటువాదులు శక్తివంతమయ్యారు. ప్రత్యేక దేశంగా ఏర్పడాలని ఇక్కడి ప్రజలు కొన్ని దశాబ్దాలుగా పోరాడుతున్నారు. అయితే అక్కడ పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం ఎప్పటికప్పుడు అక్కడ అక్కడ ఆ ఉద్యమాన్ని బలోచిస్తాన్ ప్రత్యేక దేశంగా చేయాలనే ఉద్యమాన్ని ఎప్పటికప్పుడు అణగదొక్కుతూ వస్తుంది. అక్కడ పాకిస్తాన్ ప్రభుత్వం పంజాబ్ ప్రావిన్స్కి ఎక్కువ నిధులు కేటాయించడంతో బెలూచిస్తాన్ ప్రాంతం పూర్తిగా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. అంతేకాకుండా ఆ బెలూచిస్తాన్లోని ఆదాయం దేశ ఆదాయంలో ఎక్కువగా ఉంటుంది. కాకపోతే అక్కడ బెలూచిస్తాన్ ప్రాంతంలో మాత్రం వ్యవసాయానికి అనుకూలంగా ఉన్న భూముల్లో 5% భూమి మాత్రమే వ్యవసాయానికి అనుకూలంగా ఉంటుందనేసి అక్కడే బెలూచిస్తాన్ ప్రజలు, అక్కడ పాకిస్తాన్ అధికారులు చెప్తున్నారు. అక్కడ బెలూచిస్తాన్ పూర్తిగా ఎడారిమయంగా ఉంటుంది. అక్కడ బెలూచిస్తాన్ ప్రావిన్స్లో చమురు, బొగ్గు, బంగారం, రాగి, సహజ వాయువు తదితర వనరులు పుష్కలంగా ఉంటాయి. వీటి ఆదాయమే పాకిస్తాన్కు వెన్నుముకగా చెప్పవచ్చు. పాకిస్తాన్ వ్యవసాయ ఆధారిత దేశమైన రెండో ఆదాయంగా ఇలాంటి చమురు, బొగ్గు, బంగారం, రాగి, సహజ వాయువు నుంచి పాకిస్తాన్ ఖజానాకు ఆదాయం వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఆ బెలూచిస్తాన్ ప్రాంతాన్ని పాకిస్తాన్ ప్రభుత్వం అభివృద్ధి చేయకుండా అక్కడున్న ఖనిజ సంపాదన మాత్రమే అమ్ముతూ పాకిస్తాన్ ఖజానా నింపుకొని పంజాబ్ ప్రావిన్స్ను, ఇతర ప్రావిన్స్లను అభివృద్ధి పరుస్తుందనేసి బెలూచిస్తాన్ ప్రజలు మాకు ప్రత్యేకమైన దేశం కావాలని కొన్ని దశాబ్దాలుగా కోరుతూ డిమాండ్ చేస్తూ ఉద్యమిస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఈ ఉద్యమం భారత్తో తీవ్ర ఉద్రిక్తున్న వేళ ఈ బలూచిస్తాన్ ప్రత్యేకమైన దేశం కావాలనే ఉద్యమం తీవ్రమైన ఉధృతంగా సాగుతుంది. దీంతో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ BLA పాకిస్తాన్ సైన్యానికి, పాకిస్తాన్ ఆర్మీ మీద దాడులను మిషన్ గన్లతోని, గ్రానైట్స్తోని దాడులు చేస్తుంది. నిన్న ఒక ఘటనలోనే 22 మంది పాక్ సైనికులు మరణించినట్లు తెలుస్తుంది. ఏదేమైనా ఇవాళ సాయంత్రం భారత్, పాకిస్తాన్ ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని డొనాల్డ్ ట్రంప్ వెల్లడించిన నేపథ్యంలో ఇక పాకిస్తాన్ అంతర్గతంగా ఉన్న బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీతో చర్చలు జరుపుతుందా, లేకపోతే బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని పూర్తిగా అణగదొక్కుతుందా అనేసి పాకిస్తాన్ ప్రభుత్వం నుండి ఎలాంటి ప్రకటన వస్తుందో వేచి చూడాల్సి ఉంది. మరి ఒక విషయం ఏంటంటే, ఇవాళనే IMF నుంచి దాదాపుగా 23,000 కోట్ల రూపాయల వరకు లోన్ తీసుకుంది పాకిస్తాన్ ప్రభుత్వం. కాకపోతే పాకిస్తాన్ అక్కడ IMFకి పెట్టిన కండిషన్స్ ప్రకారము ఈ 22,000 కోట్ల రుణాన్ని పూర్తిగా పాకిస్తాన్ అభివృద్ధికి, ప్రజల అవసరాలకి ఉపయోగిస్తామని అక్కడ హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది.
వేర్పాటువాదులకు కానివ్వండి, ఉగ్రవాదులకు ఆర్థిక వనరులు సమకూర్చడం కానీ ఇలాంటివి చేయకుండా ఇలాంటివి చేయరాదు, సీమాంత ఉగ్రవాదాన్ని పెంచి పోషించద్దు అనేసి ప్రపంచ బ్యాంకు గట్టి వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇదివరకు ఒకసారి పాకిస్తాన్ ప్రభుత్వం గ్రే లిస్ట్లో ఉండి బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళిపోయే టైంలో బెయిల్అవుట్ ప్యాకేజ్ కింద అప్పుడు ప్రపంచ బ్యాంక్ ఆదుకుంది. ఇప్పుడు కూడా దాదాపు 23,000 కోట్ల రూపాయల లోన్ ఇస్తున్నట్టు తెలుస్తుంది. దీన్ని పాకిస్తాన్ అభివృద్ధికి, ఇతర అవసరాలకు, ప్రజల అవసరాలకే ఉపయోగిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చిన నేపథ్యంలోనే రుణాన్ని మంజూరు చేసినట్టు తెలుస్తుంది. ఏదేమైనా పాకిస్తాన్కి ఇప్పుడు విపత్కర పరిస్థితులు చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పుడు కాల్పుల విరమణ అయితే ఇరు దేశాలు అంగీకారం తెలిపాయి. కానీ భారత్ మాత్రం పాకిస్తాన్కి సింధు నది ఒప్పందాలు కానివ్వండి, గగనతల నిషేధాన్ని కానీ, పాకిస్తాన్ పౌరులకు వీసా నిలిపివేయడం కానీ పూర్తిగా నిషేధించిన నేపథ్యంలో పాకిస్తాన్ ఎడారిగా మారిపోతున్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. పాకిస్తాన్కి ఆర్థికంగా వెన్నుముక వ్యవసాయం. ఆ వ్యవసాయానికి నీళ్లు లేకుండా చేయడమే భారత్ వ్యూహంలో భాగంగా పాకిస్తాన్ వెన్నువిరిచిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు పాకిస్తాన్ ఎలాంటి చర్చలకు వస్తుంది, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేసి అందరూ వేచి చూస్తున్నారు. ఇప్పుడు ఈ యుద్ధంలో కూడా పాకిస్తాన్పై భారతే పైచేయి అయింది. పాకిస్తాన్ తీవ్రమైన నష్టంతో అటు 4 ఎయిర్ బేస్లను కోల్పోయింది. అంతేకాకుండా వందలాది డ్రోన్లను, 2 JF-70లను, 4 MiG-21లను కోల్పోయినట్టు మనకు తెలుగు వార్తలు వస్తున్నాయి. దీంతో దాదాపుగా 50,000 కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగి ఉంటుందనే తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషించడంతోనే ఇలాంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి వచ్చిందనేసి నిపుణులు చెప్తున్నారు. ఇప్పటికైనా పాకిస్తాన్ మారి ఉగ్రవాదులను మట్టుబెట్టాలనేసి, ఉగ్రవాదులకు సహాయం చేయకుండా ఉగ్రవాదుల కార్యకలాపాలు పూర్తిగా నిషేధించాలి పాకిస్తాన్లో అని భారత రక్షణ రంగ నిపుణులు చెప్తున్నారు. కొద్ది రోజుల క్రితం మన ఆపరేషన్ సింధూర్ చేపట్టిన మొదటి రోజే పాకిస్తాన్ భూభాగంలోని 9 స్థావరాలపై భారత్ దాడి చేసిన విషయం తెలిసిందే. మరునాడు చనిపోయిన ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్తాన్ సైన్యం, పాకిస్తాన్ ఆర్మీ, సివిల్ పోలీసులు పాల్గొని, అంతేకాకుండా చనిపోయిన ఉగ్రవాదుల శవాలపై పాకిస్తాన్ జాతీయ జెండా కప్పి వారికి మరణానంతరం చేయాల్సిన కార్యక్రమం చేయడం, ఒక ఉగ్రవాదికి ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు చేయడం, ఇది ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరిచింది. ఇందుకే ప్రపంచ దేశాలు పాకిస్తాన్ ఒక ఉగ్రవాద దేశంగానే చూస్తున్నారు. ఇప్పటికైనా పాకిస్తాన్ యొక్క వక్రబుద్ధిని మార్చుకొని దేశంలో ఉన్న ఉగ్ర సంస్థలను, ఉగ్రవాదులను పూర్తిగా వేరువేసి యువతకు ఉపాధి, ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం పాలించాలనేసి భారత నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే పాకిస్తాన్కి మనం ఇప్పటికే వాణిజ్య ఒప్పందం హోదాను రద్దు చేశాము. ఇరు దేశాల సరిహద్దులు క్లోజ్ అయ్యాయి. అలాగే ఇరు దేశాల విమానాలు రాకపోకలు ఎయిర్ స్పేస్లో కూడా నిషేధం ప్రకటించాయి. భారత్కు నష్టం ఏమి ఉండదు. పాకిస్తాన్కే ఇప్పుడు తీవ్రమైన ఆర్థికంగా కొట్టుమిట్టాడుతుంది. పాకిస్తాన్ తన గగనతలాన్ని నిషేధించడంతో భారత్ ఒక నెలకు $100 మిలియన్ చెల్లిస్తుంది. $100 మిలియన్ చెల్లిస్తుంది ఒక నెలకు. ఎందుకంటే ఆ దేశాన్ని గగనతలాన్ని ఉపయోగించుకోవడానికి మనం ఇచ్చే సుంకంగా చెప్తున్నారు. దాదాపు 40 కోట్లు అనుకుంటున్నాను. 40 నుంచి 50 కోట్ల వరకు ప్రతి నెల ఇస్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా మన దగ్గర వచ్చే వాణిజ్యం, ఎగుమతి దిగుమతిని కూడా పూర్తిగా నిషేధించినట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు మన దేశానికి కొన్ని ఇతర వస్తువులు పాకిస్తాన్ నుంచి మనకు వచ్చేవి. పాకిస్తాన్కు ఆ రూపకంగా కూడా పాకిస్తాన్కు ఆదాయం సమకూరేది. అంతేకాకుండా మన దేశం నుంచి మందులు, ఇతర వస్తువులు కూడా, అత్యవసర వస్తువులు కూడా వాటిని అప్పుడు నిషేధించలేదు. కానీ ఇప్పుడు సింధూర్ పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పూర్తిగా నిషేధించడంతో వాటికి మందులు లేక, ఇతర ఆదాయం లేక పాకిస్తాన్ ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతుంది. అంతేకాకుండా పాకిస్తాన్ నుంచి, విదేశాల నుంచి మన దేశానికి వచ్చే వస్తువులు, ఈవేళ పాకిస్తాన్ నుంచి దుబాయ్ నుంచి ఇండియాకు వచ్చే ఎగుమతి అయ్యే వస్తువులను కూడా భారత్ పూర్తిగా నిషేధించడంతో పాకిస్తాన్ నుంచి వచ్చే
ప్రత్యక్షంగా పరోక్షంగా వచ్చే ఎగుమతులను పూర్తిగా నిలిపివేసిన నేపథ్యంలో పాకిస్తాన్కు ఆర్థికంగా భారీ దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. కానీ ఇంకా అసలుది ముందట ఉన్నదనేసి ఇంకా పాకిస్తాన్ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేసిన భారత్ దీనిపైన వెనుక తగ్గదనేసి చెప్తున్నారు నిపుణులు. ఎందుకంటే ఇది భారత్లో పుట్టి భారత్లో నది ప్రవహిస్తున్నది పాకిస్తాన్కి ఎందుకు ఇవ్వాలనేసి ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేసిన నేపథ్యంలో భారత్ దీనిపైన ఎలాంటి అంగీకరించదు. సింధు జలాలను పంచుకోవడానికి పూర్తిగా నిధులను భారత్ వినియోగించుకుంటుందని ఇదివరకే స్పష్టం చేశారు నరేంద్ర మోడీ. ఏదేమైనా యుద్ధంలో కూడా పాకిస్తాన్పై భారత్ పైచేయింది. మనం శత్రుదేశంలోకి వెళ్ళి 9 ఉగ్రస్థావరాలను ధ్వంసం చేయడం కాకుండా శత్రుదేశం అయిన పాకిస్తాన్కి చెందిన వివిధ విమానాలను, డ్రోన్లను, మిసైల్స్ను, ఎయిర్ స్పేస్లను, ఎయిర్ లాంచింగ్ సిస్టమ్స్ను, ఎయిర్ డిఫెన్స్ స్టేషన్లను పూర్తిగా ధ్వంసం చేశాము. ఇది ఒక భారత్ విజయంగా మనం గర్వంగా చెప్పుకోవచ్చు. జై హింద్, జై భారత్.